ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఎక్కడ చూసినా లైక్ హాట్ టాపిక్ జిఎస్టీ స్లాబ్ రేట్స్. సో రీసెంట్గా లైక్ ఈ స్లాబ్ రేట్స్ని చాలా చేంజ్ చేశారు. సో చేంజ్ చేసిన స్లాబ్ రేట్స్ జిఎస్టీ ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి? అండ్ ఈ డిసిషన్ ఏదైతే జిఎస్టీ రిలేటెడ్ రిఫార్మ్ డిసిషన్, నేను ఇది చాలా లేటుగా తీసుకొచ్చారని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెక్టార్లో లేబర్ ఇన్సెంటివ్ ఇండస్ట్రీ సెక్టార్లో, సో దాంట్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? సో ఇంత లేబర్ ఇంటెన్సివ్లో మనకి ఏమేమి వస్తాయంటే జనరల్గా సో ఇప్పుడు అవి 5%లోకి తీసుకొచ్చారు. సో నెక్స్ట్ సెక్టార్లో మనం ఎత్తుకుంటే హోమ్ అప్లయన్సెస్, హౌస్ హోల్డ్ నెసెసిటీ లైక్ కామన్గా ఉండేవి, వాటి మీద ఎంతవరకు? హోమ్ అప్లయన్సెస్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి మనకి. అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఇప్పుడు మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ ట్రెండ్ చూసినా కూడా రేట్ ఆఫ్ బుకింగ్ అపార్ట్మెంట్స్ అనేది హౌసెస్ కానీ రియల్ ఎస్టేట్ చాలా మంది కూడా ఇప్పుడు మీరు రేట్ ఆఫ్ బుకింగ్ న్యూ అపార్ట్మెంట్స్ కానీ అదర్వైజ్ వేకెన్సీ రేట్ అని మనకి రియల్ ఎస్టేట్ ఇన్స్టిట్యూట్స్, రియల్ ఎస్టేట్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంటారు. ఎవ్రీ క్వార్టర్ ఇన్ని అపార్ట్మెంట్స్ బుక్ అయ్యాయి, అదర్వైజ్ ఇన్ని అపార్ట్మెంట్స్ వేకెంట్గా ఉన్నాయి. సో లాస్ట్ 2-3 ఇయర్స్లో చూస్తుంటే ఆ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ అందరికీ కూడా జనాలకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, అదేవిధంగా నెక్స్ట్ ఫోర్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కామన్ మ్యాన్కి కానీ అందరికి కానీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ పెస్టిసైడ్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, లైక్ ఎంత బెటర్గా ఉంటుంది రివైజ్డ్ స్లాబ్? సో అగ్రికల్చర్ ఇండస్ట్రీకి వస్తే మనకి హాయ్, వెల్కమ్ టు అనంతరా లైఫ్. జిఎస్టీ అనగానే ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో తీసుకొచ్చిన రెవల్యూషనరీ స్టెప్. నిజంగా ఓల్డ్ జిఎస్టీ గందరగోళం భారంగానే ఉండిందా? ప్రస్తుతం తీసుకొచ్చిన రివైజ్డ్ జిఎస్టీ నిజంగా పేద మధ్యతరగతి మొహాల్లో చిరునవ్వులు తీసుకొస్తుందా? ఒరిజినల్ జిఎస్టీ యొక్క అర్థం కొత్త జిఎస్టీ స్లాబ్ తీసుకొస్తున్నాయా? వీటన్నిటి గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మన ముందున్నారు ప్రముఖ ఆడిటర్ మణికుమార్ గారు. హాయ్ మణికుమార్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అండి, ఫైన్, వెరీ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. ఇప్పుడు రీసెంట్గా చూస్తే ఎక్కడ చూసినా లైక్ హాట్ టాపిక్ జిఎస్టీ స్లాబ్ రేట్స్. సో రీసెంట్గా లైక్ ఈ స్లాబ్ రేట్స్ని చాలా చేంజ్ చేశారు. సో చేంజ్ చేసిన స్లాబ్ రేట్స్ జిఎస్టీ ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి లైక్ కామన్ పబ్లిక్కి? సో ఫేవరబుల్గానే ఉన్నాయా జిఎస్టీ? సో లాస్ట్ టైం పాడ్కాస్ట్ డిస్కస్ చేసినప్పుడు మనము వీ హ్యావ్ డిస్కస్డ్ రిలేటింగ్ టు మార్కెట్స్. సో ప్రెజెంట్ మార్కెట్స్ అన్ని స్టాగ్నెంట్గా ఉన్నాయి, వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్ కానీ అదర్వైజ్ స్పెండింగ్ రిలేటెడ్ కానీ జీడిపి గ్రోత్ రేట్ కానీ లిటిల్ బిట్ స్టాగ్నెంట్ దాని ఎక్స్పెక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవును, అన్ని చాలా అసలు ఆల్మోస్ట్ మందకొడిగా జరుగుతున్నట్టు రియల్ ఎస్టేట్ కానీ ఏ ఎఫెక్ట్ బయింగ్ కెపాసిటీ బాగా తగ్గింది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తగ్గిపోయింది, ఏ ఎఫెక్ట్తోని సాఫ్ట్వేర్ జాబ్స్ లూజ్ అవ్వడం. సో ఇలా మార్కెట్లో ఏదో ఒక తెలియని అనిశ్చితి ఏర్పడింది. సో అండ్ ఈ డిసిషన్ ఏదైతే జిఎస్టీ రిలేటెడ్ రిఫార్మ్ డిసిషన్, నేను ఇది చాలా లేటుగా తీసుకొచ్చారని అనుకుంటున్నాను. సో ఇది ఎప్పుడు మనకి ఇంకా ఎర్లీగా రావాల్సిన, ఇంకా ముందు తీసుకొచ్చి ఉండాల్సిన డిసిషన్ చాలా లేటుగా తీసుకొచ్చారని నా ఫీలింగ్ అనమాట. యాక్చువల్లీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ చూసుకుంటే మార్నింగ్ మనం లేవగానే టూత్పేస్ట్తోని, సో టూత్ బ్రష్తోని, సోప్స్తోని, సో ఇవి ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్లీ నెసరీ ఐటమ్స్ ఏదైతే యూజ్ చేస్తామో ఎర్లియర్లీ దేవర్ అండర్ 12% స్లాబ్ రేట్. ఓకే. సో అండ్ మిల్క్ ఇవి ఉన్నాయి కదా, ఏవైతే బ్రాండ్ ఐటమ్స్ ఉంటాయి, అండ్ రైస్ ఇవన్నీ 5%లో ట్యాక్స్ రేట్లు, అంటే నెసరీ చాలా నెసరీ ఐటమ్స్, మినిమం నెసరీ ఐటమ్స్ 5% రేట్లో ఉండేవి. సో నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ మనకి 12%లో ఉండేవి. అండ్ అదర్ దాన్ దట్ మనము రెగ్యులర్గా స్టేషనరీ కానీ ఆర్ నార్మల్ అదర్ దాన్ బేసిక్ నెసరీస్ అండ్ రెగ్యులర్ యూజ్ చేసే ఐటమ్స్ కాకుండా నార్మల్ ఐటమ్స్ అని 18% రేట్లో ఉండేవి. సో మనం పైకి వెళ్తే ఇక కార్స్ కానీ అండ్ జనరల్ కార్స్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ డివైస్ ఇవన్నీ 28% రేట్లో ఉండేవి. ఓకే. సో మనకి 5, 12, 28 5, 12, 18 and 28%. సో జనరల్ 4 రేట్స్ ఉన్నాయి అండ్ సమ్ వేరే స్మాల్ మేజర్గా అయితే ఈ 4 స్లాబ్స్ ఉండేవి. 4 స్లాబ్స్ ఉన్నాయి, మేజర్గా మనకి 4 స్లాబ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ దీంట్లో ఒక రకమైన ఎవరైతే ఇప్పుడు న్యూగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఈ 4 రేట్స్ వల్ల కూడా కన్ఫ్యూజన్ అయ్యేది.
అండ్ ఇంకో కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చేదంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు, అదర్వైజ్ ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనకి 18% రేట్ అప్లికేబుల్ అవుతుంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గూడ్స్ మీద కానీ కొన్ని ఇచ్చే సర్వీసెస్ మీద కానీ 18% రేట్ అప్లికేబుల్ అవుతుంది అనుకుందాం. వీళ్ళు పర్చేజ్ చేసే ఐటమ్స్ కొన్ని 5%లో ఉంటాయి, కొన్ని 28% ఉంటాయి, కొన్ని 18%లో ఉంటాయి. సో అది యూనిఫార్మిటీ ఇన్ క్రెడిట్ అనేది లేదనమాట మనకి. సో డిఫరెంట్ రేట్స్లో ఉంటాయి అనమాట. కొన్ని ఐటమ్స్ ఇలా కూడా ఉంటాయి. మనం వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేసేదేమో 12% ఆర్ 18% ఉంటుంది, అండ్ వీళ్ళు పర్చేజ్ చేసేది 28%లో 18%లో ఉంటాయి. సో వీళ్ళు సేల్ చేసేదానికంటే ఇన్పుట్ ఎక్కువ పే చేస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఫేస్ ఉన్నాయి. సో వీటన్నిటిని మేజర్ రీజన్ ఫర్ జిఎస్టీ చేంజ్ యాజ్ ఆఫ్ నో అంటే మార్కెట్లో స్పెండింగ్ ఇంక్రీజ్ చేయడానికి కోసం. సో స్పెండింగ్ ఇంక్రీజ్ వల్ల మనకి ఏమవుతుంది అంటే ఏదైతే మనకి రేట్స్ జిఎస్టీ రేట్స్ దీస్ ఆర్ జెన్యూన్ రిడక్షన్ ఇన్ ప్రైజెస్ యాక్చువల్లీ ఫర్ కామన్ పీపుల్, ఎండ్ యూజర్కి ఎవరైతే గూడ్స్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి జెన్యూన్గా పాస్ ఆన్ అయ్యే రిడక్షన్ జిఎస్టీ రేట్. అంతేలేండి, మీరు అన్నట్టు రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా అందరూ కొనడం స్టార్ట్ చేస్తారు. అవును. సో జిఎస్టీ రేట్స్ తగ్గిస్తే మనకి ప్రైస్ ఆఫ్ గుడ్ అనేది తగ్గుతుంది. సో పీపుల్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ఇది ఒక మూడ్ కూడా క్రియేట్ చేస్తుంది మార్కెట్లో. సో రేట్స్ తగ్గాయి. అంతేలేండి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సోకాళ్ళు ఏదైనా వెబ్సైట్లో ఆన్లైన్ వెబ్సైట్లో కూడా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అయినా అమెజాన్ అయినా ఏమైనా ఎత్తుకోండి, నార్మల్ టైంలో ఉండే రేట్ వేరు, బిగ్ బిలియన్ డేస్ అంటారు, అదర్స్ అంటారు. ఆ టైంలో బాగా తక్కువకి వచ్చినప్పుడు అందరూ ఏంటంటే ఎక్కువ మంది కొనడం స్టార్ట్ చేస్తారు. అవును. సో యాక్చువల్లీ దాని ప్రైస్ అనేది వాళ్ళు చూడరు అన్నమాట. ఇంతకుముందు 30,000 ఇప్పుడు జిఎస్టీ స్లాబ్ రేట్స్ కూడా మనం బిగ్ బిలియన్ డేస్ తో కంపేర్ చేసుకోవచ్చు. అయితే గోల్డెన్ డేస్ ఇదనేది బిగ్ బిలియన్ ఆఫర్ ఫర్ బిగ్ బిలియన్ దివాళీ ఆఫర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు కామన్ పీపుల్. ఓకే, సో అందరికీ యూజ్ అవుతుంది. అవును, అందరికి, మిడిల్ క్లాస్, పూర్, అందరికి యూజ్ అవుతుంది. అండ్ ఎవరి ప్రోడక్ట్ లో దేర్ ఇస్ ఎ జెన్యూన్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ ప్రతి ప్రోడక్ట్ లో పాస్ ఆన్ టు ఎండ్ యూజర్. ఎవరైతే ఎండ్ యూజర్ కామన్ పర్సన్ పర్చేజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి, ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు లాభసాటి ఇది. ప్రతి ఒక్కరు బెనిఫిట్ పొందుతారు. ఓకే, సో ఈ రేట్స్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి ఈ 4 types ఆఫ్ రేట్స్ ఉండడము, అండ్ ఇన్పుట్స్ మీద డిఫరెంట్ రేట్స్ ఉండము, అవుట్పుట్ మీద డిఫరెంట్ రేట్ ఉండము, ఇవన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడము. ఆర్ జనరల్ పబ్లిక్ న్యూ బిజినెస్ చేసే వాళ్ళకి ఎలా వాళ్ళు ఇప్పుడున్న ఆఫ్టర్ దిస్ చేంజెస్ ఒక నార్మల్ పర్సన్ అతను ఓన్గా కూడా జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ నార్మల్ బిజినెస్ చేసే పర్సన్ అతను ఓన్గా కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా అతను ఓన్గా కూడా జిఎస్టీ రిటర్న్ ఫైల్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అంత క్లియర్గా ఉంది ఇప్పుడు. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు మనకి చేంజెస్ నేను జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరి టెక్నికల్ టర్మ్స్లో. సో మీరు అంటే మన వ్యూవర్స్కి అందరికీ అర్థమయ్యేటట్లు ప్రతి సెక్టార్ వైజ్ చెప్పండి. ఇప్పుడు లైక్ మనం స్టార్ట్ చేద్దాం, హెల్త్ సెక్టార్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం. నేను ఒక్కొక్క సెక్టార్ అడుగుతాను, మీరు ఆ సెక్టార్లో క్లియర్గా హెల్త్ సెక్టార్లో ఇంతకుముందు స్లాబ్స్ ఎంత ఉండేటివి, ప్రెజెంట్ స్లాబ్ ఎంత ఉంది, అండ్ ఇంకా అర్థం అవడం కోసం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని తీసుకొని ఇంతకుముందు ఎంత ప్రైస్కి ఉండేది, ఇప్పుడు ఎంత ప్రైస్కి వస్తుంది. సో దట్ మనకి ఏంటంటే మన వ్యూవర్స్కి అర్థమవుతుంది గవర్నమెంట్ ఏదైతే మన కోసం తీసుకొచ్చిందో చేంజెస్, ఇవన్నీ కూడా వ్యూవర్స్ కూడా అర్థమవుతాయి. నిజంగా ఎంత బెనిఫిట్ మనం పొందుతున్నాము, బెనిఫిట్ అంటే వాళ్ళకి ఆ బెనిఫిట్ పొందుతున్నాం తెలిసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బయింగ్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రైస్ రిడక్షన్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ కార్ పర్చేజ్ చేసే వాళ్ళైనా కూడా ఏదైనా ఎక్విప్మెంట్ హై లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ హై ప్రైజ్ ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఒక ఈఎంఐ పోతుంది అనుకుందాం మనం. ఒక ఈఎంఐ రెడ్యూస్ అవుతుందంటే సంవత్సరానికి ఈఎంఐలు పోతున్నాయంటే హ్యాపీ కదా. సో వాళ్ళ స్ట్రెస్ ఇంకా తక్కువ అవుతుంది. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. మనం ఫస్ట్ హెల్త్ సెక్టార్ తీసుకుందాం. హెల్త్ సెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంతకుముందు ఎంత స్లాబ్స్ ఉండేవి, ఇప్పుడు ఏ స్లాబ్స్? సో ఇప్పుడు హెల్త్ సెక్టర్లో చూసుకుంటే మనం ఫస్ట్ అందరికీ ఇప్పుడు కామన్గా ఇప్పుడు మా క్లయింట్స్ కూడా మన సిఏ మేము క్లయింట్స్ నుంచి ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాము. ఇన్సూరెన్స్ తీసుకునేదే లైఫ్ సేవింగ్ కోసం, ఆర్ లైఫ్ మన ఏమైనా అన్ఫార్చునేట్గా ఉన్న థింగ్స్ అయితే దాని మీద కూడా జిఎస్టీ పే చేస్తున్నాము. ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తున్నాము, మెడికల్ ఇన్సూరెన్స్ మీద పే చేస్తున్నాము, టర్మ్ ఇన్సూరెన్స్ మీద పే చేస్తున్నాము, హెల్త్ ఇన్సూరెన్స్, ఇవి మీరు చెప్పినట్టు. సో ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్. ఓకే, సో ఈ మినిమమ్ ఆసో టుడే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మినిమం బేసిక్ థింగ్స్ యాక్చువల్లీ. సో వాటి మీద కూడా చాలా నెసరీ ఐటమ్స్, వాటి మీద కూడా జిఎస్టీ పే చేయడం అనేది చాలా మంది డిస్సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చిన మనకి రిఫార్మ్లో
హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేశారు. సో కంప్లీట్ ఇంతకుముందు ఎంత ఉండేది? ఇంతకుముందు 18% ఉండేది మనకి. 18% నుంచి 0% చేశారు. 0% చేశారు. 18% నుంచి 0% చేశారు. సో కొంచెం మన వ్యూవర్స్కి అర్థమయ్యేటట్లు, సే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎత్తుకోండి ఫస్ట్, దాని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ చెప్తాం. ఎంత అయితే ఎంత బెనిఫిట్ పొందారు? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఎవ్రీ ఇయర్ 50,000 పే చేస్తున్నారు టర్మ్ ఇన్సూరెన్స్. 50,000 ప్లస్ 18% జిఎస్టీ అంటే 59,000 మీరు పే చేసేవాళ్ళు. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ మీరు 50,000 పే చేస్తే సరిపోతుంది. సో 9,000 స్ట్రైట్ అవే మీకు బెనిఫిట్ వచ్చేసింది ఇయర్లీ. అండ్ ఇవి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, దిస్ ఈస్ వన్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మెడికల్ ఎక్విప్మెంట్స్, మనం థర్మోమీటర్ కానీ ఆర్ బీపీ డయాగ్నోసిస్ మిషన్స్ కానీ, ఇవి మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం, షుగర్ చెకింగ్ మిషన్స్, బీపీ చెకింగ్ మిషన్స్, అండ్ అదర్ దాన్ మన ల్యాబ్ టెస్టింగ్ మిషన్స్, ఇవన్నీ హై లెవెల్ ల్యాబ్స్ వాళ్ళు పర్చేసి, ఇవన్నీ ఇంతకుముందు 18%లో ఉండేవి మనకి. కొన్ని 18%లో ఉన్నాయి, కొన్ని 12%లో ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు 5%లోకి వచ్చాయి అన్నమాట. సో ఎవరైనా ఇప్పుడు మనమైనా సరే రెగ్యులర్గా ఇప్పుడు ఇది కూడా కామన్ అయిపోయింది, బీపీ ఉన్నా అండ్ షుగర్ ఉన్నా కూడా చాలా మంది మిషన్స్ ప్రతి ఒక్కరు కొనుక్కొని యూజ్ చేస్తారు. అండ్ ఇన్సులిన్ ఇవన్నీ ఉన్నాయి. క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్, మేజర్గా క్యాన్సర్ రిలేటెడ్ మెడిసిన్స్. ఇంతకుముందు మెడిసిన్స్ ఎక్విప్మెంట్స్ వచ్చేసి 18%లో ఉండేవి, అవి 5%కి తెచ్చారు. అండ్ మెడిసిన్స్ వచ్చేసి జనరల్గా 12%లో ఉండేవి. ఓకే. సో అవి ఇప్పుడు 5%కి వచ్చాయి. ఓకే. అక్కడ కూడా బెనిఫిట్. సో హెల్త్ సెక్టర్లో డ్రాస్టిక్ నెంబర్స్. సో హెల్త్ సెక్టర్లో చాలా వరకు రిలీఫ్ ఇచ్చారు. అండ్ రెగ్యులర్గా అందరూ కామన్గా యూజ్ చేసే మెడిసిన్స్ ఏవైతే 36 టైప్స్ ఆఫ్, ఇవి కాకుండా 36 టైప్ ఆఫ్ మెడిసిన్స్కి జీరో కూడా చేశారు. సో హెల్త్ సెక్టర్లో మనం చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్లో ఇంతకుముందు మనకి 18% ఉండే 0% చేశారు. సెకండ్ థింగ్ వచ్చేసి మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఇంతకుముందు 18 and 12%లో ఉండే 5%కి తీసుకొచ్చారు. అండ్ 36 టైప్ ఆఫ్ మెడిసిన్స్కి 12% అండ్ 5% 0%కి తీసుకొచ్చారు. ఏవైతే 36 టైప్ ఆఫ్ మెడిసిన్స్, క్యాన్సర్ కానీ రెగ్యులర్ మన పారాసిటమాల్ టాబ్లెట్స్ రెగ్యులర్గా యూజ్ చేసే టాబ్లెట్స్ని 12 and 5% 0% తీసుకొచ్చారు. సో 36 టైప్ ఆఫ్ మెడిసిన్స్. అదర్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఏవైతే 12%లో ఉన్నాయో, కామన్గా 12%లో ఉంటాయి మెడిసిన్స్, అవి 5%కి తీసుకొచ్చారు. ఓకే. సో కాబట్టి మీరు అందరూ వ్యూవర్స్ చూస్తే హెల్త్ సెక్టార్లో మణికుమార్ గారు చెప్పినట్టు హెల్త్ ఇన్సూరెన్స్ మీద, మెడికల్ ఇన్సూరెన్స్ మీద 18% నుంచి స్ట్రైట్ అవే 0% చేశారు. అంతేకాకుండా మెడికల్ ఎక్విప్మెంట్స్ లైక్ బీపీ మిషన్స్ కావచ్చు, షుగర్ మిషన్స్ కావచ్చు, ఇంతకుముందు 18 ఉన్నవి స్ట్రైట్ అవే 5%కి తీసుకొచ్చారు. సో ఇవే కాకుండా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ 5% ఉన్నవి, 12% ఉన్నవి, కొన్నిటిని 0 చేశారు, కొన్ని 5%కి తీసుకొచ్చారు. సో ఫైనల్గా చూస్తే మెడికల్ సెక్టార్లో, హెల్త్ సెక్టార్లో చాలా అంటే లైక్ డ్రాస్టిక్ నెంబర్స్. సో కాబట్టి అందరూ కూడా కింద నుంచి పూర్ పర్సన్స్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి పైన వరకు అందరికి కూడా వెసులుబాటు కలిగించేలా కేంద్రం హెల్త్ సెక్టార్ మీద స్లాబ్ రేట్స్ చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఓకే అండి. నెక్స్ట్ డైలీ ఎసెన్షియల్స్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు హెల్త్ సెక్టర్ అయిపోయిందండి మనకు, లైక్ మనం అనుకున్న హెల్త్ అండ్ ఇన్సూరెన్స్లో కూడా ఇదంటే హెల్త్ మనం మాట్లాడుకుంది ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్లో వీటిలో చేస్తాం. లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా అంతేనా? ఇప్పుడు ఎల్ఐసి కానీ వాటిలో కూడా 0%. ఇంకా ఇన్సూరెన్స్ అంటే ఇంకా మనం 0% ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు, జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి చాలా మందికి చాలా అసలు ఆల్మోస్ట్ చాలా వెసులుబాటు అవుతుంది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇది చాలా అంటే ఇంతకుముందు అంతేనండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ₹1,00,000 పే చేసేవాళ్ళు వాళ్ళకు కస్టమర్లు ఆలోచించేవాళ్ళు ఇప్పుడు 90,000 కట్టచ్చు అంటే వాళ్ళకి ఇంకా కస్టమర్స్ కూడా పెరుగుతారు. సో ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బాగుపడతాయి. నార్మల్ పీపుల్ కూడా ఇన్సూరెన్సెస్ తీసుకుంటారు, వాళ్ళ మీద బర్డెన్ పడక, ఏమైనా అన్ఫార్చునేట్ థింగ్స్ జరిగినప్పుడు వాళ్ళ మీద బర్డెన్ పడక. అంతేనండి. తక్కువ రేట్ ఉన్నప్పుడు అందరూ కూడా కొనడానికి స్టార్ట్ చేస్తారు, తీసుకోవడానికి స్టార్ట్ చేస్తారు. సో ఇది ఖచ్చితంగా ఎత్తుకుంటే అందరికీ కూడా శుభపరిణామం. హాస్పిటాలిటీ సెక్టర్ అంటే లైక్ టూరిజం, హోటల్స్, వీటన్నిటి మీద ఈ రివైజ్డ్ జిఎస్టీ స్లాబ్స్ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? సో హాస్పిటాలిటీ సెక్టర్స్ వచ్చేసి మనకి ఇంతకుముందు అప్ టు 7,500, ఇంతకుముందు జనరల్ హాస్పిటాలిటీ రూమ్ రెంట్స్ తీసుకున్నప్పుడు 12% జిఎస్టీ ఉండేది మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ బుక్ చేసుకున్నాం 1,000, దాని 12% అంటే మనకి ₹120 జిఎస్టీ పే చేసేవాళ్ళం ప్రతి ₹1,000 మీద. ఇప్పుడు వచ్చిన రిఫార్మ్స్లో హాస్పిటాలిటీ సెక్టర్ పైన టూరిజం, మేజర్గా టూరిజం అండ్ మనకి హోటల్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే. సో వీటిల్లో ఏదైతే పర్ డే 7,500 కంటే రెంట్ తక్కువ ఉంటాయో మనకి, వాటిల్లో
12% 5% తీసుకొచ్చారు. ఓకే. సో స్ట్రైట్ అవే 7% రిడ్యూస్. 7% మనకి అంటే ఇంతకుముందు మనము 120 రూపీస్ పే చేయాల్సింది ఇప్పుడు 50 రూపీస్ పే చేస్తున్నాం. 70 రూపీస్ రిడ్యూస్ అయిపోయి. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, టూరిజం డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ బుకింగ్స్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ మేజర్ రిలీఫ్ వచ్చేసి మనకి 50 రూపీస్, ఇప్పుడు 100 రూపీస్లో 50 రూపీస్ తగ్గినా కూడా జనాల్లో ఒక పాపులేషన్లో మార్కెట్లో ఒక రేట్స్ తగ్గాయని ఒక మూడు వస్తుంది అనమాట. సో ఒక వేవ్ వస్తుంది, ఒక థింకింగ్ వస్తుంది, దాని ద్వారా స్పెండింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అవును. సో ఒక పాజిటివ్నెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎవరికైనా అంతేకండి, ఒక టూర్ ప్లాన్ చేసుకుంటే, ఒక ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసుకున్నప్పుడు నీకు ₹1,00,000 దగ్గర నీకు 7,000 మిగులుతుంది అన్నప్పుడు సో ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో స్ట్రైట్ అవే 7,000 మీకు అంటే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యిండే వాళ్ళకి ఇంకా తగ్గుతుందంటే హ్యాపీయే కదా. హ్యాపీ అవుతుంది. వాళ్ళు ఇయర్లీ వన్స్ పోయే వాళ్ళు కూడా 2 times వెళ్ళే ఛాన్స్. అంటే ఇక్కడ మనకి సేవ్ అయ్యేది 7,000. ఓకే. బట్ స్టిల్ 7,000 10 ఎవరీ 1 lakh సేవ్ అయ్యేది 7,000 10,000 సేవ్ అవ్వచ్చు. బట్ స్టిల్ వన్ టైం వెళ్ళే వాళ్ళు సెకండ్ టైం వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనివల్ల స్పెండింగ్ పెరుగుతుంది, హోటల్ రంగం బాగుంటుంది, కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, హోటల్ రంగం బాగుంటుంది. సో గవర్నమెంట్కి కూడా మంచిగా ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. ఈ రేట్స్ రిడక్షన్స్ వల్ల గవర్నమెంట్కి ఎక్కడైతే మనకి రెవెన్యూ తగ్గుతుందో అది స్పెండింగ్ ద్వారా సెట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మణికుమార్ గారు చెప్పినట్టు హాస్పిటాలిటీ లైక్ హోటల్స్ వీటిల్లో ఇంతకుముందు 12% ఉండేది, ఇప్పుడు స్ట్రైట్ అవే 5%కి తీసుకొచ్చారు. బిలో 7,500 ఉండే రెంట్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఉండే 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. సో ఇది కూడా శుభ పరిణామమే, అందరికీ కూడా చాలా లాభదాయకం. స్ట్రైట్ అవే మీకు ₹100 అంటే లైక్ ప్రతి ఆల్మోస్ట్ 70% మనకు సేవ్ అయినట్టే. నెక్స్ట్ సెక్టార్లో లేబర్ ఇన్సెంటివ్ ఇండస్ట్రీ సెక్టార్లో సో దాంట్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? సో ఇంత లేబర్ ఇంటెన్సివ్లో మనకి ఏమేమి వస్తాయంటే జనరల్లీ హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ వస్తాయి. హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అంటే శారీస్ కానీ శారీ వీవర్స్ కానీ క్లాత్ వీవర్స్ కానీ అదర్వైజ్ ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏవైనా కూడా మిషన్ మేడ్ ఉంటాయి, మనకి హ్యాండ్ మేడ్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏదైనా ఫ్లేవర్ బొకే కానీ అదర్వైజ్ ఫ్లేవర్ పాట్స్ కానీ ఇవి మిషనరీ ద్వారా చేయొచ్చు, మనము హ్యాండ్ మేడ్ ద్వారా చేయొచ్చు. ఎక్కడైతే లేబర్ ఇంటెన్సివ్ అండ్ 90% ఆఫ్ మేకింగ్ ఆఫ్ గుడ్ లేబర్ ద్వారా జరుగుతుందో ఆ గూడ్స్ ఇంతకుముందు మనకి 18%లో కానీ 18%లో కానీ అలా గూడ్స్ని బట్టి మనకి ట్యాక్స్ ఉండేది. ఓకే. సో 12 or 18% జిఎస్టీ. సో ఇప్పుడు అవి 5%లోకి తీసుకొచ్చారు. ఓకే. స్ట్రైట్ అవే 18 ఉండేటివి 5, కొన్ని 12 ఉండేటివి 5 స్ట్రైట్ అవే ఇక్కడ కూడా నీకు. ఓకే. సో ఈ లేబర్ ఇంటెన్సివ్ ఇక్కడ ఏమవుతుంది, గూడ్స్కి ఎప్పుడైతే రేటు తగ్గుతుందో వీళ్ళ గూడ్స్కి డిమాండ్ పెరుగుతుంది. సో వాళ్ళ ప్రొడక్షన్ జరుగుతుంది. ప్రొడక్షన్ పెంచినప్పుడు లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి లేబర్ని ఎక్కువ ఎంప్లాయ్ చేసుకోవాల్సిన నెసెసిటీ వస్తుంది. లేబర్ ఎంప్లాయ్ అవుతారు అండ్ వాళ్ళకు కూడా మనకి రెవెన్యూ, వాళ్ళకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఆబ్వియస్గా వాళ్ళకు కూడా. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు లేబర్ ఇన్సెంటివ్ ఇండస్ట్రీలో సో ప్రతి ఒక్కరికి 12% ఉండేటివి 5% చేశారు, 18% ఉండేవి 5% చేశారు. సో నెక్స్ట్ సెక్టార్లో మనం ఎత్తుకుంటే హోమ్ అప్లయన్సెస్, హౌస్ హోల్డ్ నెసెసిటీ లైక్ కామన్గా ఉండేవి వాటి మీద ఎంతవరకు? హోమ్ అప్లయన్సెస్ వచ్చేసి 2 types ఆఫ్ థింగ్స్ ఉంటాయి మనకి. సో కిచెన్ వేర్, సో మనకి కిచెన్ రిలేటెడ్ స్టీల్ ఐటమ్స్ కానీ కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ కానీ ఇవి మనకి 18%లో ఉండేవి 12%కి తీసుకొచ్చారు. 18 నుంచి 12కి తీసుకొచ్చారు. అండ్ ఇవి మనకి ఏసీస్ కానీ టీవీస్ ఫ్రిడ్జెస్ ఇవి కెపాసిటీని బట్టి 28%లో ఉండేవి ఇంతకుముందు, ఇప్పుడు 18%కి తీసుకొచ్చారు. 28 నుంచి 18%. సో డైరెక్ట్ అక్కడ 10% మనకి రిడక్షన్ వస్తుంది. సో నార్మల్ కిచెన్ వేర్లోకి మనకి 18 to 12%, 6% మనకి ప్రైజెస్ రిడక్షన్ ఉంటుంది. మనకి కామన్గా లేడీస్ గురించి కిచెన్ వేర్ కానీ అప్లయన్సెస్ కానీ ఇంత తగ్గిందని తెలిసినప్పుడు ఇంకా ఆబ్వియస్గా సరే వాళ్ళు పర్చేజ్ చేస్తారు. కెపాసిటీ పెరుగుతుంది, పర్చేజింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అన్నిటికంటే మేజర్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఇప్పుడు మీరు లాస్ట్ 2-3 years ట్రెండ్ చూసినా కూడా రేట్ ఆఫ్ బుకింగ్ అపార్ట్మెంట్స్ అనేది హౌసెస్ కానీ రియల్ ఎస్టేట్ చాలా మంది కూడా ఇప్పుడు మీరు రేట్ ఆఫ్ బుకింగ్ న్యూ అపార్ట్మెంట్స్ కానీ అదర్వైజ్ వేకెన్సీ రేట్ అని మనకి రియల్ ఎస్టేట్ ఇన్స్టిట్యూట్స్, రియల్ ఎస్టేట్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంటారు. ఎవ్రీ క్వార్టర్ ఇన్ని అపార్ట్మెంట్స్ బుక్ అయ్యాయి, అదర్వైజ్ ఇన్ని అపార్ట్మెంట్స్ వేకెంట్గా ఉన్నాయి. సో లాస్ట్ 2-3 yearsలో చూస్తుంటే ఆ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది. సో సేల్స్ తగ్గుతున్నాయి, వేకెంట్గా ఉండే అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉండే అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. సో మనకి కన్స్ట్రక్షన్లో మేజర్గా మనం యూజ్ చేసే ఐటమ్ ఏంటి, సిమెంట్. మనము చాలా ఐటమ్స్లో సిమెంట్, ఐరన్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. మేజర్గా
మోస్ట్ కాస్ట్ చాలా మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, కాస్ట్ ఆఫ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్కడ అవుతుందంటే సిమెంట్లో అవుతుంది. సిమెంట్ మనకి టిల్ నౌ 28%లో ఉండేది, ఇప్పుడు అది రేపు సెప్టెంబర్ 22 నుంచి 18%లోకి వస్తుంది. 28 నుంచి 18%, స్ట్రైట్ అవే 10% తగ్గుతుంది. దీనివల్ల మనకి ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది తక్కువ అవుతుంది, ఈ బెనిఫిట్ అనేది హోమ్ బయర్స్కి ఆర్ ఎవరైతే ఆఫీస్ స్పేస్ ఆబ్వియస్గా మీకు అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళకి, అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళకి చాలా ఆల్మోస్ట్ 10% ఈ బెనిఫిట్ పాస్ ఆన్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి డైరెక్ట్ 10% అని చెప్పలేము, ఎందుకంటే సిమెంట్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్. ఓకే, సో ఇది టోటల్ ఫామ్ అవ్వదు కదా. ఓకే, ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది, కొంచెం పాస్ ఆన్ అయిపోతుంది. ఓకే, సో కాబట్టి హౌస్ హోల్డ్ ఇండస్ట్రీలో కూడా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో బాగుంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీరు ఒక హోమ్ పర్చేజ్ చేయాలంటే వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది మళ్ళీ మనకి. ఓకే, సో ఈ సిమెంట్ రేట్స్ సో ఇక్కడ ఇండస్ట్రీ ఇప్పుడు మనకి ఏదైతే ఈ రేట్స్లో చేంజెస్ తీసుకొచ్చారో, మనం పర్టికులర్ ఇండస్ట్రీలో ఎఫెక్ట్ ఉంటుంది, మల్టిపుల్ రిఫ్లెక్ట్ ఉంటుంది ఇది. సో ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ తీసేశారు. మీరు హోమ్ పర్చేజ్ చేసే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి. అంతేలేండి, మీరు పలు రకాలుగా మీకు ఓన్లీ ఒక సిమెంట్ అనే కాదు, స్టీల్ అనే కావచ్చు, అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ కూడా చేయించుకుంటారు. హోమ్ కొన్న వాళ్ళు హోమ్ అప్లయన్సెస్ కొంటారు. హోమ్ అప్లయన్స్ అంటే నీకు లైక్ ఎంటైర్ అన్నిట్లో కూడా నీకు బెనిఫిట్, అన్నిట్లో కూడా మనకి ఎవరీ పర్సన్కి ఈ బెనిఫిట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. ఓకే, సో మీరు చెప్పినట్టు ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఈ జిఎస్టీ స్లాబ్స్ వల్ల రియల్ ఎస్టేట్ కూడా చాలా రేట్స్ చాలా తగ్గుతాయి. అండ్ వన్స్ హోమ్ పర్చేజ్ చేసాక కూడా ఆ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే మనము హోమ్ పర్చేజ్ చేసినప్పుడు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా చాలా వరకు జిఎస్టీ రేట్స్ తగ్గాయి. సో కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇది చాలా మంచి కొనుక్కునే వాళ్ళకి. అండ్ దీంతో పాటు నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే వాళ్ళు కూడా అది ఏమైనా డిస్కౌంట్స్ ఇచ్చేసి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు చాలా ప్రైజెస్ చాలా హై ఉన్నాయి, బట్ స్టిల్ దే ఆర్ నాట్ రెడీ టు డిక్రీస్ ప్రైజెస్ అనమాట. ఎలాంగ్ విత్ దిస్ ఇప్పుడు నేను నిన్న ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్తో డిస్కస్ చేసామన్నమాట. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, వాళ్ళు అడిగే జిఎస్టీ రేట్లు చేంజెస్ వచ్చాయి ఇట్లా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి, సో ఎలాంగ్ విత్ దిస్ వీళ్ళు కూడా ఏమైనా జెన్యూన్ ఆఫర్స్ ఇస్తే, సో ఇది ఇంతకుముందు చెప్పినట్టు 1+1 2 కాకుండా 1+1 3 4 అవుతుంది, అంటే ఆ ఎఫెక్ట్ వస్తుంది మనకి. ఓకే, సో రిపిల్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో సేల్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దాంతో పాటు వీళ్ళు కూడా ఆఫర్లు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ ముందుకు. సో అది నిన్న అతను కూడా, వాళ్ళు కూడా ఇదే ఒపీనియన్తో ఉన్నారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే ఇంపార్టెంట్ అందరికీ కూడా జనాలకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, మన బైక్స్ కానీ కార్స్ కానీ ఇంకేమైనా హై అండ్ వెహికల్స్ కానీ లేకపోతే లైక్ లారీస్ వాట్ ఎవర్, ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత, ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అయ్యే నీకు ఈవెన్ కన్స్యూమర్ గుడ్స్ కూడా కాస్ట్ తగ్గుతుంది. అంతేనండి, ఇప్పుడు వెజిటబుల్స్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్లాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్. సో నీకు అక్కడ తగ్గినప్పుడు కాస్ట్ కూడా ఎండ్ కన్స్యూమర్ కూడా కాస్ట్ తగ్గుతుంది. సో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది అంటారు? ఇంతకుముందు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత? మీరు చెప్పింది ఎగ్జాక్ట్ కరెక్ట్ అనమాట. కొన్ని గూడ్స్ ఎలా ఉంటాయంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, సమ్ టైప్ ఆఫ్ గూడ్స్ అనమాట. సో ఫోమ్ రిలేటెడ్ కానీ స్మాల్ థింగ్స్, సో మనకి మేజర్గా అగ్రికల్చర్ రిలేటెడ్ థింగ్స్, ఓకే ప్రోడక్ట్స్, వాటి కాస్ట్ తక్కువ ఉంటుంది. వాటిని ట్రాన్స్పోర్టేషన్ చేసే వాటి యాక్చువల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ జనరల్ మనకి 28%లో ఉంటుంది. అండ్ 28% అనేది స్టార్టింగ్ జిఎస్టీ రేట్ అని ఆటోమొబైల్స్, వెదర్ ఇట్ ఈస్ కార్ అయినా, బైక్ అయినా కూడా, బస్ అయినా కూడా, కమర్షియల్ వెహికల్స్ అయినా ఏవైనా కూడా. ఎప్పుడైతే మనకి ఎస్యూవీస్ అండ్ పొల్యూటెడ్ వెహికల్స్ ఇలా థింగ్స్ వచ్చినప్పుడు, ఎస్యూవీస్ 1200 cc కంటే ఎక్కువ ఉన్నాయి, 4000 mm కంటే లెంత్ ఎక్కువ ఉన్నాయి, సెస్ యాడ్ అవుతుంది వీటికి. ఈ జిఎస్టీతో పాటు సెస్ యాడ్ అవుతుంది. ప్రెజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. 28+ సెస్ అప్ టు 22%. ఓకే, మీకు అక్కడ దగ్గర 50% అయిపోతుంది. 50% అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏదైనా హై ఎండ్ వెహికల్ పర్చేజ్ చేశారనుకోండి, ఎస్యూవీ, హై ఎండ్ ఎస్యూవీ పర్చేజ్ చేసి 28 + 22 50% మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు. ఓకే. అండ్ అదర్ దాన్ దట్ ఏదైతే 200 తక్కువ ఉండి 4000 mm కంటే తక్కువ ఉంటే 28%లో ఎక్కడైనా 28 లేదంటే 50 అప్ టు 50, 28 లేకుంటే అప్ టు 50. సో అది 12 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ని బట్టి, వెహికల్ లెంత్ని బట్టి, మనకి సీసీని బట్టి అప్ టు 22% వరకు వెళ్తుంది సెస్ అనేది. సో ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఇవి కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా వన్ ఆఫ్ ది మేజర్ చేంజెస్ వచ్చాయి. అండ్ నేను సంథింగ్ ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాను, సో మారుతి రిలేటెడ్ డీలర్స్, సో దే ఆర్ గెటింగ్ మెనీ బుకింగ్స్
ఆఫ్టర్ దిస్ రేట్ చేంజెస్. డెలివరీ 22nd. సో ఇప్పుడు ఎంతకు తగ్గించారు రేట్ స్లాబ్స్? ఇంతకుముందు 28 ఉన్నది. అవును. సో 28 నార్మల్ 28% వచ్చేసి మనకి 18% చేశారు. 28% టు 18% డిగ్రీ చేశారు. ఓకే. అండ్ సెస్ అనేది రిమూవ్ చేసేసారు టోటల్గా. ఓకే ఓకే ఓకే. అండ్ ఏది నార్మల్ వెహికల్స్కి వచ్చేసి ఈ సెస్ అప్లికబుల్ అయ్యే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్యూవీస్ హై ఎండ్ వెహికల్స్ వాటికి 40% రేటు ఫిక్స్. అక్కడ వాళ్ళు 15 నుంచి 40కి వచ్చారు, ఇక్కడ మీకు 28 నుంచి 18. నార్మల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి 18%లోకి వచ్చాయి. అండ్ ఏవైతే ఎస్యూవీస్ హై ఎండ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ 40%లోకి వెళ్ళాయి. అంటే ఇక్కడ ఆ 40% రేట్ అనేది 50% తక్కువ 28% ఎక్కువ రేషనలైజ్ అయిపోయింది. ఒక మిడ్ పాయింట్లో పెట్టారు. ఓకే. అండ్ రిమైనింగ్ అన్ని వచ్చేసి మనకి 18%లో. ఇప్పుడు మన వ్యూవర్స్ కొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు, ఇంతకుముందు కారు ఒక సేఫర్ 2 కార్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇంతకుముందు ఎలా ఉండే ప్రైసెస్, ఇప్పుడు ఎలా ఉండేవి? సో ఇప్పుడు మనం కొన్ని వెహికల్స్ రెగ్యులర్గా నార్మల్ కామన్ పీపుల్ పర్చేజ్ చేసే వెహికల్స్ రేట్స్ నా దగ్గర చార్ట్ ఉంది. సో ఒకసారి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మారుతి సుజుకి వ్యాగనర్ వెహికల్ ఉంది. సో న్యూ ప్రైస్ వచ్చేసి 5,29,000. ఓకే. ఎక్స్ షోరూమ్ ప్రైస్. బిఫోర్ చేంజ్ జిఎస్టీ చేంజ్ ముందు 5,79,000 రూపీస్ ఉండేది. డైరెక్ట్ 50,000 మనకి బెనిఫిట్ అయింది. ఓకే. సో 5,79,000 రూపీస్ టు 5,29,000 రూపీస్ అయింది. సో రిడక్షన్ ఇన్ ప్రైస్ ఆఫ్ 8.6% మనకి బెనిఫిట్ వచ్చింది. సో ఇంకోటి టాటా పంచ్, అది కూడా ఈ మధ్య చాలా ఫేమస్ కామన్ పీపుల్లో. 6,19,000 ఉండేది, అది మనకి 5.66 lakhs వస్తుంది. సో అరౌండ్ మనకి 54,000 మనకి బెనిఫిట్ వస్తుంది ఇక్కడ. సో టాటా పంచ్ ఇంతకుముందు మనకి 6.19 lakhs వచ్చేది, ఇప్పుడు 5.66 lakhs వస్తుంది. దాంట్లో కూడా మనకి 8.60% డిక్రీజ్ ఇన్. సో హూండాయ్ క్రెటా, ఇది కూడా మనకు వన్ ఆఫ్ ది ఫేమస్ వెహికల్స్. అవును. 11.1 lakh ఉండేది ఇంతకుముందు. సో ప్రెజెంట్ ఆఫ్టర్ రేట్ చేంజ్ వచ్చేసి 10.71 lakh. సో రిడక్షన్ ఇన్ ప్రైస్ 3.60%. సో అండ్ టొయోటా ఇన్నోవా, అది వన్ ఆఫ్ ది ప్రీవియస్లీ 20 lakhs ఉండేది, 19.99 lakhs. యావరేజ్ ప్రైస్ చెప్తాను, వేరియంట్స్ చాలా ఉంటాయి మనకి. సో 19.99 lakhs ఉండేది, ఇప్పుడు 18.64 lakhs. ఓకే. మీకు దగ్గర 1.5 lakh, 1.3 lakhs ఆల్మోస్ట్ 1.26 lakhs సేవ్ అవుతుంది. 6.8% డిక్రీజ్ ఇన్ ప్రైస్. సో కామన్ పీపుల్ కి బాగా యూజ్ అవుతుంది, కొంచెం హై ఎండ్ కార్స్ యూజ్ చేసే వాళ్ళకి ఎవరికైనా కూడా. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీ క్రిస్టా అండ్ టొయోటా ఫార్చునర్ వాట్స్ మీద మనకి అప్ టు 50%, 28% ప్లస్ 22%. సో వ్యూయర్స్ అందరూ కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా చాలా తగ్గాయి కాబట్టి రేట్లు. సో ఇంకా ఆల్మోస్ట్ కొనడం స్టార్ట్ చేస్తారు. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పర్చేస్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఆబ్వియస్గా మీకు మార్కెట్లో మనీ ఫ్లో అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అండ్ ఈ బస్సెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ లారీస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ వన్స్ అవి పర్చేజ్ చేసిన తర్వాత మనం బాడీ బిల్డ్స్ చేయాల్సి ఉంటుంది, వాడికి బాడీ బిల్డింగ్ ఇవన్నీ ఉంటుంది. సో ఇంతకుముందు ఆ బాడీ బిల్డింగ్ మెటీరియల్స్ వచ్చేసి మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మనము ఇప్పుడు మీరు ఒక బైక్ పర్చేజ్ చేశారు, సో 28% జిఎస్టీ పే చేస్తారు, అలా 18%. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 18% జిఎస్టీ పే చేస్తారు. ఇంతకుముందు బైక్లో స్ప్రింగ్స్ ఉంటాయి, మనకి షాకప్ జార్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, అవి రిపేర్కి వస్తుంటాయి, మనం మళ్ళీ పార్ట్స్ చేంజ్ చేస్తున్నాం. ఆ పార్ట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. సో కొన్నిటి మీద 18% ఉంటాయి, కొన్నిటి మీద 28% ఉంటాయి. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసిన వెహికల్ ఏ రేట్లో ఉంటుందో దాని రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ కూడా అదే రేట్లో సేమ్ రేట్లో ఉంటాయి. స్పేర్ పార్ట్స్ రేట్ జనరలైజేషన్ మనం. ఓకే. స్పేర్ పార్ట్స్ కూడా మనకి క్లియర్ ఇంకా ఈ రేట్లో దొరుకుతాయి. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లారీ కొంటారు అది మనకి ఫుల్ సెటప్ రాదు, సో దానికి బాడీ బిల్డింగ్ చేయించాల్సి ఉంటుంది. సో అండ్ స్పేర్ పార్ట్స్ ఎంతవరకు 18% పెట్టేశారా? 18% సింగిల్ స్లాబ్. సో ఇవి ఏవైతే నార్మల్గా ఇప్పుడు ఇంతకుముందు లారీ అనేది వన్ ఆఫ్ ది మేజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్. లారీస్ ఇవి నార్మల్ 4 వీలర్ వెహికల్స్. సో వన్ ఆఫ్ ది మేజర్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ 28%లో ఉన్నాయి. ఇప్పుడు అవి 18%లోకి రావడం వల్ల పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతే కదా మనకి ఖచ్చితంగా చూపిస్తారు. సో అండ్ వాళ్ళు వాటి మీదనే జీవనాధారం ఉంటుంది, వాటి మీదనే బతుకుంటారు. సో వాళ్ళకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఈఎంఐ పెట్టుకున్నారు అనుకోండి, 1-2 EMIs పోతాయి వాళ్ళకి. దీంట్లో రేట్ రిడక్షన్లో వెళ్తే తగ్గుతుంది, వాళ్ళు రిలీఫ్, ఆ ఇన్కమ్ వాళ్ళ పాకెట్లో పడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కామన్ మ్యాన్కి కానీ అందరికి కానీ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ పెస్టిసైడ్స్ మీద ఎంత
ఇంపాక్ట్ చూపిస్తుంది, లైక్ ఎంత బెటర్గా ఉంటుంది రివైజ్డ్ స్లాబ్? సో అగ్రికల్చర్ ఇండస్ట్రీకి వస్తే మనకి ఫర్ ఎక్విప్మెంట్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ జనరల్గా మనకి 18% ఆర్ 12% ఉండేవి. సో ట్రాక్టర్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ మనకి 12% ఉంటాయి. అండ్ వాటి రిలేటెడ్ స్పేర్ పార్ట్స్ 18% ఉంటాయి. సో ట్రాక్టర్ కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ కటింగ్ మిషన్ కానీ రైస్ కటింగ్ మిషన్ కానీ వాటి రిలేటెడ్ అన్నీ 18% 12% ఉంటాయి. సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అన్ని 12% ఉండేవి. వాటి రిలేటెడ్ స్పేస్ పార్ట్స్ అన్ని 18% ఉండేవి మనకి. సో ఇప్పుడు రేషనలైజేషన్ వల్ల ఏమైందంటే వీటన్నిటిని 5%లోకి తీసుకొచ్చారు. ట్రాక్టర్ ఇంతకుముందు 12%లో ఉండేది, ఇప్పుడు 5%లోకి వచ్చేసింది. వాటి రిలేటెడ్ స్పేస్ పార్ట్స్ కూడా ఇంతకుముందు 18%లో ఉండే, ఇప్పుడు 5%. సో ఎగ్జాంపుల్ లైక్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ ఉన్నారు, ఫర్ జనరల్ ఒక నార్మల్ ట్రాక్టర్ 5 lakhsకి వస్తుంది అనుకుందాం, ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఇంతకుముందు మనకి 12% GST అంటే 60,000 అతను 5,60,000 అతను పే చేసేవాడు. సో షోర్ ఫర్ పర్చేసింగ్ ట్రాక్టర్. అండ్ ఆ 5,60,000 మీద అతనికి ఈఎంఐ ఉండేది, ఏదో అతను డౌన్ పేమెంట్ ఈఎంఐ 5,60,000 మీద ఉండేది. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో 5% GST. సో 5 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ ప్లస్ 25,000. ఓకే, 5,25,000 అతను ఈఎంఐ పే చేయడం కన్నా, ఒకవేళ ఈఎంఐ అయినా కూడా ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నా క్యాష్ 35,000 వాళ్ళకి స్ట్రైట్ అవే బెనిఫిట్ వస్తుంది. అండ్ చాలా ఎక్విప్మెంట్స్ చాలా ఉంటాయి ఇప్పుడు, స్పేర్ పార్ట్స్ రిలేటెడ్ కానీ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ స్ప్రేయింగ్ మిషనరీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి 5%లోకి తీసుకొచ్చారు. సో ఇది వన్ ఆఫ్ ది జెన్యూన్ రిలీఫ్. అంతేనండి, ఫార్మర్ కూడా చాలా కలిసి వచ్చే అంశం ఇది, ఎందుకంటే చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది. 35,000 అనేది మేబీ అతనికి ఒక ఈఎంఐ వెళ్ళిపోవచ్చు, అండ్ ఆ 35,000 అతను సేవ్ అవుతుంది తన ఫ్యామిలీ రిలేటెడ్, అండ్ అతను వేరే స్పెండింగ్కి ఉపయోగించుకోవచ్చు. అండ్ పెస్టిసైడ్స్, అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఫెర్టిలైజర్స్లో దేర్ ఆర్ నో చేంజెస్. బయో ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవి 12%లో ఆర్గానిక్ రిలేటెడ్, వాటిని కూడా 5%కి తీసుకొచ్చారు. టు ఎంకరేజ్ యూసేజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫార్మర్స్ కూడా బర్డెన్. అంతేనండి, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆర్గానిక్ గురించి మాట్లాడుతున్నారు. సో కెమికల్స్ యూసేజ్ తగ్గించడం కోసం వాటిని అట్లానే ఉంచేస్తున్నారు. సో వీళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, బయో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, అండ్ బయో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఫార్మర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది తక్కువ రేట్ల కోసం. అండ్ మనము ఫుడ్లో కూడా కెమికల్స్ తగ్గిస్తాం. అంతేలేండి, ఇప్పుడు ఆబ్వియస్గా మనకు హెల్త్ బాగుండాలన్నా ఇంకోటి చేయాలన్నా కొంచెం ఆర్గానిక్ వాడితేనే, బయో రిలేటెడ్ వాడితే మంచిగా ఉంటుంది. దిస్ ఇస్ అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్. సో ఇక్కడ కూడా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ అండ్ పెస్టిసైడ్స్ రిలేటెడ్. సో అగ్రికల్చర్ సెక్టార్లో మణికుమార్ గారు చెప్పినట్టు ఇంతకుముందు 12% ఉండేటివి, లైక్ ట్రాక్టర్స్ కానీ అదర్ పార్ట్స్ కానీ ఇవన్నీ కూడా 12% నుంచి 5%కి వచ్చాయి. అదేవిధంగా స్పేర్ పార్ట్స్ 18% ఉండేటివి 5%కి తీసుకొచ్చారు. సో ఇది ఖచ్చితంగా శుభపరిణామమే ఫార్మర్స్కి కానీ. ఈవెన్ పెస్టిసైడ్స్కి వస్తే కెమికల్ వాటి మీద ఏం చేంజ్ లేదు, కానీ బయో రిలేటెడ్ లైక్ ఆర్గానిక్, ఇప్పుడు అందరూ కూడా ఆర్గానిక్ దాని మీద ఎక్కువ అవేర్నెస్ వస్తుంది. వాటిల్లో మీకు ఆల్మోస్ట్ 12% నుంచి 5%కి తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా లైక్ ఫైనల్గా రైతుకి ఎంతో ఉపయోగకరం. ఇవన్నీ స్టేషనరీ అనగానే మనకు గుర్తొచ్చేది చిన్నపిల్లలకి సంబంధించిన స్కూల్స్వి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఆఫీసెస్, వీటిలో యూస్ చేసే పెన్ను, పెన్సిల్, వీటి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు? సో ఏవైతే స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయో మనకి పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్, గ్లోబ్స్, చార్ట్స్, ఇవి ఫర్ లెర్నింగ్, చిల్డ్రన్ లెర్నింగ్కి ఇవి పార్ట్ ఆఫ్ దేర్ లెర్నింగ్ అనమాట. సో మన మీదే బడ్డను పడతాయి. అవును. సో ఏవైతే మనం యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇవి అఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి వాళ్ళకి ఇవి కొద్దిగా బర్డెన్గానే అనిపిస్తాయి. ఇవన్నీ ఎడ్యుకేషన్ అంటే మేబీ గవర్నమెంట్ స్కూల్లో వాటిలో ఫ్రీ ఉండొచ్చు, బట్ ఇవన్నీ తనే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది, కామన్ మ్యానే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. మీరు నేను కూడా పర్చేజ్ చేయాలి, పిల్లలు ఎవరైనా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని ఇంతకుముందు నార్మల్గా ఇవన్నీ 12%లో ఉండే, ఎరేజర్ వచ్చేసి 5%లో ఉండేది. సో ఇవన్నీ GST ఫ్రీ చేసేసారు మనకి, అసలు GST లేదు. సో కాబట్టి చాలా వరకు తగ్గచ్చు. పెన్స్ కానీ, పెన్సిల్స్ కానీ, ఎరేజర్స్ కానీ, పిల్లలకు సంబంధించిన అన్ని స్టేషనరీ రిలేటెడ్ ఐటమ్స్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ కూడా మనకు మంచి సూపర్. సో ఇంకొకటి చూస్తే నెక్స్ట్ ఇండస్ట్రీ ఈ క్లీన్ ఎనర్జీ, లైక్ సోలార్ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ, వీటి మీద ఎంతవరకు ఇంపాక్ట్? ఇంతకుముందు ఎంత స్లాబ్ రేట్స్ ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నాయి? సో ఇండియా వచ్చేసి అరౌండ్ 2050 or 2040లో నెట్ జీరో ఎమిషన్స్ అనే ఒక టార్గెట్ పెట్టుకుంది. ఓకే. సో గ్లోబల్ స్ట్రాటజీ ఇది. సో దాంట్లో పార్ట్గా ఇండియా కూడా నెట్ జీరో ఎమిషన్స్ దే హ్యావ్ టుక్ ఏ స్టాండ్. సో మీరు చూసినట్టయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 5-10 yearsలో
దే ఆర్ పుషింగ్ సోలార్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ, మేజర్లీ రెన్యూవబుల్ ఎనర్జీలో ఏమేమి ఉంటాయి మనకి? సోలార్ ఉంటుంది, విండ్ ఉంటుంది, వాటర్ హైడ్రో ఉంటుంది. సో దిస్ 3 ఆర్, అండ్ అదర్ వన్ రీసెంట్గా యాడ్ అయింది మనకి బయోడిగ్రేడబుల్, బయో వేస్ట్. ఓకే. వాటిని ఫైర్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్. సో అది, సో ఈ వెట్ వేస్ట్ అయితే ఏదవుతుందో అది దాన్ని వాటికి ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే. సో ఇక్కడ మనకు కూడా డిక్రీజ్ ఉంది. వీటిల్లో మనకి జనరల్గా ఇంతకుముందు జనరల్ రేట్ వచ్చేసి ఇంతకుముందు 12%లో ఉండే మనకి, ఇప్పుడు వాటిని 5% చేశారు. 12 నుంచి 5%. 12%. సో ఇప్పుడు మనం సోలార్ ప్యానెల్స్ పర్చేజ్ చేసిన, విండ్ అంటే మనము అవి కామన్గా పెట్టుకోము, సోలార్ రిలేటెడ్. అండ్ ఇవి మేజర్గా ఎక్కడ ఎవరికి బెనిఫిట్ అవుతాయంటే, ఎవరైతే లార్జ్ స్కేల్లో విండ్, సోలార్, హైడ్రో ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ కామన్ మ్యాన్ కూడా ఈ మధ్య అందరూ సోలార్ యూసేజ్ పెంచున్నారు ఆల్మోస్ట్ అందరూ యూసేజ్. సో 12%, 5% అంటే గవర్నమెంట్ ఆల్సో దే ఆర్ పుషింగ్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీస్ ఈ ఫీల్డ్లోకి వచ్చి సోలార్ కానీ, విండ్ కానీ, హైడ్రో కానీ సెట్ చేసి బయో రిలేటెడ్ వేస్టేజ్ తెలిసి వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఎక్విప్మెంట్స్లో ఇంతకుముందు జిఎస్టీ, సపోజ్ 1 crore ఎక్విప్మెంట్ పర్చేజ్ చేశారు వాళ్ళు, ఇంతకుముందు 12% జిఎస్టీ పే చేయాల్సి ఉంది. ఓకే. సో ఇప్పుడు వాళ్ళు 5% పే చేస్తారు. సో కాబట్టి ఇంకా ఎక్కువ మంది ప్లేయర్స్, వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే పర్ యూనిట్ ఎలక్ట్రిసిటీ అనేది పర్ యూనిట్ రేటు చాలా ఇంపార్టెంట్ మనకి. అవును. సో వాళ్ళ మార్జిన్స్ ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో ఈ సెక్టర్లో, వాళ్ళ మార్జిన్స్ అనేది పైసా అండ్ పర్ రూపీలో చాలా బిగ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ 12% అండ్ 5% అంతేలేండి. ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం 1 crore ఇంతకుముందు దగ్గర 12 lakhs కట్టేవాళ్ళు జిఎస్టీ, ఇప్పుడు 5 lakhs స్ట్రైట్ అవే 7 lakhs నీకు డిక్రీజ్ అవుతుంది, 5 lakhs కడుతున్నారు. అండ్ 1 crore ఇస్ వెరీ స్మాల్ థింగ్. ఏదైతే ఇండస్ట్రీస్ సెటప్ చేస్తారో సోలార్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. ఓకే. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఎత్తుకున్నా ఇంతకుముందు 12 కోట్లు కట్టేవాళ్ళు, ఇప్పుడు 5 కోట్లు కడితే 7 కోట్లు. అంటే కొత్తగా లైక్ వాళ్ళు ఇంకా వేరే బిజినెస్ లో కూడా పెట్టుకోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, మనకు కూడా కొత్త ప్లేయర్స్ ప్రొడక్షన్ పర్ యూనిట్ ఆఫ్ తగ్గుతుంది, ఫైనల్ గా కన్స్యూమర్ కూడా రేట్ తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం కొత్త ప్లేయర్స్ యాడ్ అవుతారు. ఆ ఎలక్ట్రిసిటీ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఏదర్ ఇండస్ట్రీస్ అన్న యూజ్ చేయాలి ఆర్ జనరల్ పబ్లిక్ అన్న యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్గా మణికుమార్ గారు చెప్పిన దాని ప్రకారం కొత్త జిఎస్టీ స్లాబ్ రేట్స్ అన్ని రంగాల వారికి, అన్ని సెక్టార్స్ వారికి శుభపరిణామం. సో ప్రతి సెక్టార్లో ప్రతి ప్రోడక్ట్ మీద మీకు ప్రైజెస్ తగ్గుతున్నాయి. సో దీనివల్ల ఫ్యూచర్లో కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వచ్చు. సో నీకు ఫ్లో, మనీ బయింగ్ కెపాసిటీ, లైక్ కొనుక్కునే మార్కెట్లో కొనుక్కునే కెపాసిటీ పెరుగుతుంది అందరికీ కూడా. సో మనీ కూడా ఫ్లో అవుతుంది ఈజీగా. సో గవర్నమెంట్కి కూడా శుభపరిణామే, ప్రజలకి శుభపరిణామే. థ్యాంక్ యూ సో మచ్ మణికుమార్ గారు.